పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి ఇంకా హీరో అవ్వలేదు, సినిమా తీయలేదు, కానీ అప్పుడే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, కట్అవుట్ కి ఫ్యాన్స్ అయిపోయి ఆల్రెడీ బ్యానర్లు కూడా కట్టేస్తున్నారు ఆయనకి. సో మరి రాణిస్తాడా హీరోగా వస్తే? ఏందన్నా కట్అవుట్ ఎట్టుంది చూసినావు అసలు నువ్వు? 6 అడుగుల బుల్లెట్ అయితే నేను ఇంతవరకు చూడలే, కానీ ఇంకా కిరానందన్ చూస్తే మాత్రం బుల్లెట్ కాదు కదా, దాని అమ్మ మొగుడిని మించిండ. చిరుతపూలని తలదనే లేకుండా ఆ కట్అవుట్ ఏంది, ఆ గ్లామర్ ఏంది అసలు బాబా 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 వేరే లెవెల్లో ఉండన్న. మాసే కాదు, క్లాసే కాదు, ఆయన చూపు, ఆయన కట్అవుట్ చూస్తే అంటే ఇండస్ట్రీని అసలు రెబల్ స్టార్ కాదు, ఊపెట్టేట్టు కనబడుతున్నాడు అసలు. ఆయన మొదటి సినిమా చేస్తే ఒకవేళ మీరు సలహా ఇవ్వాలంటే ఎలాంటిది ఇస్తారు? ఇలాంటి చేస్తే తను తొందరగా పైకి వస్తాడు ఫస్ట్ సినిమా అనేది. అట్లానా అన్న, నేనైతే ఏపీ నుంచి వచ్చిన ఇడికి, మాది రాయలసీమ, నాలగడ మాది. మా సైడ్ అయితే విపరీతంగా ఫ్యాక్షన్ సినిమాలు బాగా ఆదరిస్తాం మేము. బోయపాటికి ఫుల్ ఫ్యాన్ నేను. ఫ్యాక్షన్ సినిమా తరహాల కనుక అకిరానందన్ సినిమా పడితే మాత్రం, మొన్న డాకు మహారాజ్ గారి థియేటర్లు స్పీకర్లు పగిలినాయి మా ఆలగడలో, రామలక్ష్మి థియేటర్లో. అకిరానందన్కి కనుక ఒక ఫ్యాక్షన్ సినిమా పడిందంటే, ఆయనకు పడే ఫైట్ సీన్లు పెట్టినారంటే థియేటర్లు తగలబడిపోతాయి. అకిరానందన్కు నేను చెప్తానా, మంచి ఫ్యాక్షన్ సినిమా అన్న. చెన్నై కేశవరెడ్డి, ఇంద్ర అంత పెద్ద తరహా కాకుండా, అంటే ఈయన ఏజ్ని బట్టి, ఈయన బాడీ లాంగ్వేజ్ను, ఈయన కెపాసిటీని బట్టి మంచి ఫ్యాక్షన్ సినిమా కనుక తీస్తే కనుక సినిమాలు చూస్తుంటారు కదా, ఆయన సినిమాలో ఇతను ఇది రీమేక్ చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? రీమేక్ ఒక సినిమా గబ్బర్ సింగ్ అంతేనా? గబ్బర్ సింగ్ కనుక రీమేక్ చేస్తే కనుక అకిరానందన్కు